ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టీ20 మ్యాచ్ రివ్యూ అయితే మెంటల్ మాస్ మామ ఓడిపోయే తరుణంలో ఉంది. కానీ ఒకడున్నాడు మామ, ఇంజూరీ తర్వాత కంబ్యాక్ ఇస్తున్నామే, మళ్ళీ ఇంజూరీ అయితేనే భయం లేదు, అవతలోళ్ళకి ఇంజూరీ చెయ్యాలన్నట్టు కసిగా పోరాడాడు మామ. అసలు టీమిండియా ఆల్మోస్ట్ మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్లో ఉంది. ఎందుకు అంటే ఇంజూరీ తర్వాత మాస్ కంబ్యాక్ ఇస్తాడనుకున్న శుభ్మన్ గిల్ ఫెయిల్ అయిపోయాడు. అండ్ టీ20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయిన మన అభిషేక్ శర్మ ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత 360 అయిన మన సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయిపోయాడు. ఇంకా రిమైనింగ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసినంతగా శివం దూబే, అక్సర్ పటేల్ ఓకే కానీ వాళ్ళ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ రాలేదు. కానీ అప్పుడు వచ్చాడు మామ హార్దిక్ పాండ్యా. సౌత్ ఆఫ్రికా ఇటుకొచ్చి ఒకప్పుడు ఏమన్నాడు, టెస్ట్ సిరీస్ గెలవంగానే టీమిండియా మమ్మల్ని తల వంచి బ్రతిమలాడాలి అది ఇదని ఓవర్ యాక్షన్ తప్పింది కదా. ఓడిఐలో మన బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఊచుకోతాడిచ్చేశాడు. కానీ ఇక్కడ హార్దిక్ పాండ్యా మెంటలోడు. ఇక్కడ మనోడైతే విరాట్ కోహ్లీ లెక్క బ్యాట్స్మెన్ కాదు, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్. అతను వాడితే సౌత్ ఆఫ్రికా వాళ్ళు అడుక్కోవాలి, దయచేసి ఇంకా ఆడొద్దు అన్నా అని. ఒకవేళ బౌలింగ్ మొదలు పెడితే ఈరోజు వేసిన ఫస్ట్ బాల్కే వికెట్ తీసుకున్నాడు కదా, అలాగా బ్రతిమిలాడుకోవాలి తల వంచుకొని. అట్లుంటుంది మరి హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్. అలా వారు వన్ సైడ్ అవుతుందన్న సిచ్యువేషన్లో హార్దిక్ పాండ్యా అయితే 59 రన్స్తో 200+ స్ట్రైక్ రేట్తో వారు వన్ సైడ్ లెక్క టీమిండియా ఫైటింగ్ స్పిరిట్ని యాడ్ చేసేసాడు మామ. లిటరల్లీ హార్దిక్ పాండ్యా కోతాడిచ్చేసాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఓకే, ఈ స్కోర్ కొంచెం ప్రిడిక్టబుల్లే, కొట్టేస్తారేమో అని అనుకున్న సిచ్యువేషన్లో మామ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి చుక్కలు చూపించేశారు మన టీమిండియన్ బౌలర్స్. అయితే ఒకళ్ళు పేరు చెప్పాలి, ఇద్దరు పేరు చెప్పాలా. లిటరల్లీ జితేష్ శర్మ గురించి కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే అసలు వికెట్ కీపర్గా ఈరోజు అద్భుతమైన ఫెంటాస్టిక్ క్యాచెస్ తీసుకున్నాడు. లిటరల్లీ అద్భుతమైన క్యాచెస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మన బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ఫార్మాట్లో 100 వికెట్స్ ప్లస్సే తీసేసుకున్నాడు. ఇంకా రిమైనింగ్ కూడా వరుణ్ చక్రవర్తి ఆల్వేస్ మిస్టరీ స్పిన్నర్ కోత ఆడించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బౌలర్స్ అయితే ర్యాంపేజ్ ఆన్ ది మార్క్, పిక్స్ అంతే. ఇంకా బ్యాటింగ్లో ఎక్స్పెక్ట్ చేసినంత స్కోరు రాకపోయినా మా నాళ్ళ బౌలింగ్ అయితే ఊర్ర మాస్ అంతే. కానీ శుభ్మన్ గిల్ అవసరమా, శుభ్మన్ గిల్ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే బాగుంటుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది మామ. ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్లేస్లో జైస్వాల్ వస్తే ఇంకా అగ్రెషన్ యాడ్ అవుతుందని నా ఒపీనియన్. కాకపోతే అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండెడ్, జైస్వాల్ కూడా లెఫ్ట్ హ్యాండెడ్ అని ఆపుతున్నాడా మన గౌతమ్ గంభీర్ భయ్య తెలియట్లేదు. కానీ శుభ్మన్ గిల్ అయితే ఇంజూరీ అయింది మొన్నే, వెంటనే దింపేస్తున్నారు బరిలోకి అయితే. సో కొంచెం పెయిన్ఫుల్గా అనిపించింది. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనిపిస్తుందో జర మీరే కామెంట్ చేయండి. అండ్ మ్యాచ్ ఎలా అనిపించింది?